కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నామినేటెడ్ పదవులు, పోలీస్ శాఖలో నియామకాలు, బదిలీలకు సంబంధించి అవినీతికి పాల్పడుతున్నాడని జనగామ జిల్లా నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్లు, శ్రేణులను వేధింపులకు గురిచేస్తున్నాడని పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. ఆయనకిచ్చిన బాధ్యతల నుంచి తొలగించి ఏళ్లుగా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న నాయకులకు ఆ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై ఆ జిల్లా హస్తం పార్టీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. కొమ్మూరి వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతాప్ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాల చిట్టాను జనగామ జిల్లా కాంగ్రెస్ నాయకులు అధిష్టానం ముందుంచారు. పార్టీ సీనియర్లు, నాయకులు, కార్యకర్తల పట్ల ఆయన అహంభావపూరిత వైఖరి, వేధిస్తున్న తీరుపై కాంగ్రెస్ పెద్దలకు లేఖ రాశారు. కొమ్మూరిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ జనగామ కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి డబ్బులకు నామినేటెడ్ పదవులు అమ్ముకుంటున్నాడని కాంగ్రెస్ జనగామ జిల్లా నేతలు లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన వారిని మోసం చేస్తున్నాడని చెప్పారు. జనగామ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల రూపాయల నిధులను కేటాయించగా అందులో 30% కమిషన్ తీసుకుని ఓ కాంట్రాక్టర్ కు పనులు అప్పజెప్పాడని ఆరోపించారు. అంతేకాకుండా నియోజకవర్గ పోలీస్ శాఖ నుంచి లక్షలాది రూపాయల ముడుపులు తీసుకున్నాడని చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మంత్రిపై ఒత్తిడి తెచ్చి మరీ సిఐఎస్ఐల నియామకాలు, బదిలీలు చేస్తున్నాడని తెలిపారు. తన సిఫారసు లేకుండా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులెవరికీ పని చేయొద్దని కొమ్మూరి పోలీసు అధికారులను హెచ్చరించాడని, వైఖరి మార్చుకోవాలని హెచ్చరించిన కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నాడని కాంగ్రెస్ పెద్దలకు వారు ఫిర్యాదు చేశారు. కొమ్మూరి పూటకో పార్టీ మారే వ్యక్తి అని కాంగ్రెస్ జనగామ జిల్లా నేతలు మండిపడ్డారు. 2009 నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు 4 పార్టీలు మారాడని అంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మారిన నీచమైన చరిత్ర కొమ్మూరిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో కాంగ్రెస్ రెండవసారి ఓటమి పాలైన తర్వాత పార్టీ నిర్వహించే ఏ ఒక్క కార్యక్రమానికి ప్రతాప్ రెడ్డి హాజరు కాలేదని, కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ తెచ్చుకొని నియోజకవర్గానికి వచ్చాడని అంటున్నారు. చివరికి ఎన్నికల ప్రచారంలో ఒంటెత్తు పోకడలకు పోయి ఓటమి పాలయ్యారని అన్నారు. అహంకారం, అహంభావం ఒంటి నిండా నింపుకున్న ప్రతాప్ రెడ్డి పార్టీలోని సీనియర్లను అసభ్య పదజాలంతో తిట్టడంతో పాటు నాయకులు, కార్యకర్తలను అవమానిస్తున్నాడని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లా వాసి అయిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని జనగామ జిల్లాకు అధ్యక్షుడిగా నియమించడంపై ఆ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాతో ఏ సంబంధం లేని వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం భావ్యం కాదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ పార్టీ నాయకులపై కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తున్న కొమ్మూరిని జిల్లా అధ్యక్ష పదవి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు బదులుగా కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులకు ఆ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలను కోరారు.